హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ గోపాల్ వర్మ తల తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తా అంటూ తెలుగు న్యూస్ ఛానల్లో డిబేట్లో ఫత్వా జారీ చేయడం అనేది ఒకటి వార్త వింటూ ఉన్నాం. రామ్ గోపాల్ వర్మ మీద ₹1,00,00,000 సుపారీ ఇచ్చినట్టుగా కేసు నమోదైంది. ఇక్కడ పూర్తి విషయం ఏమిటంటే రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే ఒక చిత్రాన్ని తీస్తున్న విషయం మనందరికీ తెలిసే. ఆ వ్యూహంలో కథాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత వాళ్ళ నాన్నగారి మరణం తర్వాత మొదటి దశ ఎన్నికల తర్వాత జరిగినటువంటి పాదయాత్ర నేపథ్యము, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన విధానాన్ని అంతా కూడా కథాంశంగా చూపిస్తూ అందులో ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి హీరోగా చూపిస్తున్నప్పుడు ప్రతిపక్షం అయినటువంటి చంద్రబాబు నాయుడు, టీడీపీ వర్గం అండ్ లోకేష్ బాబు, ఆ తర్వాత పొత్తులో ఉన్నటువంటి జనసేన, పవన్ కళ్యాణ్ని క్యారెక్టర్లు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఎప్పుడైనా సరే సమకాలిక రాజకీయ చిత్రాల్లో వస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్లకు తగినటువంటి మేకప్లు కొంచెం దగ్గరగా వేస్తూ, పేర్లలో చిన్న మార్పు చేస్తూ, ఆ పేరుకు తగినటువంటి రూపాంతరం పేరు పెడుతూ చిత్రాలను తీయడం, అది చట్టపరంగా సెక్షన్ల నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చెప్పొచ్చు. ఉదాహరణకు కిరణ్ బాబు ఉన్నప్పుడు పవన్ బాబు అని పెట్టడం, ఇట్లా రకరకాలుగా పేర్లతో చిత్రాలు రావడం చూసాం. కానీ ఈ వ్యూహంలో డైరెక్టు ఒరిజినల్ పేర్లు, ఒరిజినల్ క్యారెక్టర్లతోటే రియల్ బయోగ్రఫీలా తీస్తున్నాను అని చెప్పి వ్యూహంలో ప్రకటించడంతోటి ఇంకాస్త వివాదం పెరిగింది. దాంతో ఈ చిత్రాన్ని నిలుపుదల చేయాలని చెప్పి సెన్సార్ బోర్డు అబ్జెక్షన్ చెప్పడం, సెన్సార్ బోర్డులో అది అయినా కూడా లీగాలిటీ దాటేసి పర్వం దాటేసి అది సెన్సార్ అవ్వడం, విడుదలకు సిద్ధం అవ్వడం, అయినా కూడా విడుదల ఆపు చేయాలంటూ కూడా కోర్టుకు వెళ్ళిన నేపథ్యం ఇవన్నీ వెరసి విడుదలకు దగ్గర అవుతున్నప్పుడు ఈ చిత్రం మీద సంఘర్షణ, వివాదాలు ఇంకా మరింత చర్చకు దారితీశాయి. అందులో భాగంగానే కొల్కపూడి శ్రీనివాసరావు అనేటువంటి తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడిగా అమరావతి భూములను రక్షణ సమితి పేరు మీతోటి రైతు బిడ్డగా రైతుల వకాల్తా పుచ్చుకుంటూ తరచూ చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి వకాల్తా మాట్లాడేటువంటి కొల్కపూడి శ్రీనివాసరావు అనే ఒక రైతు నాయకుడు ఒక ప్రముఖ ప్రైవేట్ న్యూస్ ఛానల్లో డిబేట్లో మాట్లాడుతూ లైవ్లోనే రాజీవి తల తీసుకొని వస్తే నేను ₹1,00,00,000 ఇస్తాను అంటూ దాన్ని సమర్థించుకుంటూనే పదే యాంకరు నిలవరిస్తున్నప్పటికీ తాను పదే ఆ వాక్యాన్ని పునరుద్ఘాటించడంతో ఇంకాస్త వివాదం పెరిగింది. కార్యక్రమం తర్వాత రామ్ గోపాల్ వర్మ అండ్ చిత్రం యూనిట్ వెళ్ళి ఈ విషయంపై పోలీసులకు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అతను ఆర్జీవి గారు కంప్లైంట్ చేస్తూ సదరు యాంకరు వాంటింగ్లీ కావాలని ముందస్తు ప్రణాళిక ప్రకారమే దీన్ని డిబేటు ఇలా చేశారు అంటే అక్కడ నిలవరిస్తున్నట్టు యాక్టింగ్ చేశాడే కానీ అతను న్యూస్ జర్నలిస్ట్ అయినటువంటి యాంకర్ అయినటువంటి వ్యక్తి కావాలని కొల్కపూడి శ్రీనివాసరావుని ప్రోత్సహించాడు. అటు చట్టపరమైనటువంటి పదాలను వాడుతున్నప్పుడు కార్యక్రమాన్ని రద్దు చేయడం కానీ అతన్ని బహిష్కరించడం కానీ చేయకుండా కార్యక్రమం రద్దు చేసే ఉద్దేశం ఏంటంటే అతను ఏదైతే కొల్కపూడి శ్రీనివాసరావు చెప్పినటువంటి చట్ట పరిధిని దాటి చేసిన వాక్యాలను ఆయన ఎండార్సేషన్గా భావించాలి. దాంతోపాటు ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా కూడా ఖండించినటువంటి ఆ ఛానల్ యాజమాన్యాన్ని పార్టీగా చేస్తూ దాంతోపాటు ఇందుకు ప్రేరణకారైనటువంటి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కార్యకర్తల మీద కూడా ఈ సుపారీ వాళ్ళ ప్రోత్సాహమే జరిగింది. నా తలకు ₹1,00,00,000 ఇచ్చడానికి నా హత్యా పథకానికి రూపుదిద్దారని చెప్పేసి ఒక పోలీస్ కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. అయితే రామ్ గోపాల్ వర్మ ఇలాంటి బెదిరింపులకు భయపడేవాడైతే కాదని తన స్వాభావిక స్వభావం తెలిసిన వాళ్ళందరూ కూడా తెలుసు. బొంబాయి మాఫియా డాన్లతోటి అతను డీల్ చేసి చిత్రసీమలో బొంబాయి బాలీవుడ్లో ఏ విధంగా ఆయన రాణించాడో కూడా మనకు తెలుసు. అతను జడుచుకునేవాడైతే కాదు. కానీ ఎవరికైనా ఈ సమాజంలో అందరికీ భావ స్వేచ్ఛ అవుతుంది. అతను ఒక పోలరైజ్ చిత్రాలను అలా తీయకుండా ఉంటుంటే అతను భావ స్వేచ్ఛను వాడుకునే అలా తరహా చిత్రాలు తీస్తుండొచ్చు. కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు కాస్త రామ్ గోపాల్ వర్మ గారు కూడా తగ్గాల్సిన అవసరం ఉండే. అయినప్పటికీ అతను హద్దు దాటారని చెప్పి వీళ్ళు శృతి మించేసి వీళ్ళు చట్టం ఉల్లంఘనగా ఈ విధంగా తెగబడడం నిజంగా హేయమైన చర్య. ఇట్లా ఎక్కడా లేనటువంటి ఏ రాజకీయ వ్యవస్థలో లేనటువంటి కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలోనే ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలను చూస్తూ ఉంటాం. ఏదైనా సరే చట్టం అందరికీ సమానమే. ఎవరి తల ఎవరి నరకారని చెప్పినా కూడా అది చట్టబద్ధంగా నేరమవుతుంది, ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. ఇట్లాంటి వాటిని ఎవరు కూడా ప్రోత్సహించకూడదని, ఆర్జీవి లాంటి వాళ్ళకి కూడా తమ తరహా చిత్రాల శైలి మార్చుకోవాలని, ఇతర మనోభావాలను కించపరిచేలా భావస్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని మనం కోరుకుందాం.